హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా కిచెన్. ఈరోజు ఏం వండాలి అని ఆలోచించి సర్లే ఈజీగా అయిపోయి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసుకుందామని ఫిక్స్ అయ్యానండి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో లాస్ట్ వరకు చూసేయండి. మరి లాస్ట్ వరకు చూస్తేనే కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో అన్నది తెలుస్తుంది. నేను చూపించిన ఈ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మీ దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉంటే అవి మాత్రం కట్ చేసుకోండి. వెజిటేబుల్స్, ఎగ్స్ని కూడా బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అన్నమును కూడా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ గుడ్డు అనేది వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోండి ఈ మిశ్రమాన్ని. ఇవి 50% ఉడికితే సరిపోతుందండి, పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ పచ్చివాసన పోయేంత వరకు ఈ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. మనం చల్లారబెట్టుకున్న ఈ రైస్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఆ తర్వాత ఒక 2-3 టేబుల్స్ వెనిగర్ వేసుకొని సోయా సాసు, చిల్లీ సాసు కూడా వేసుకోండి. ఆ తర్వాత టమాటో సాస్ కూడా అయితే వేసుకున్నాను నేను. ఆ తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా నా దగ్గర ఉన్నవన్నీ యాడ్ చేసుకొని కలిపేసుకున్నాను. ఇంకా లాస్ట్గా కొత్తిమీర వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండి టేస్టీగా ఉండి ఈజీగా అయిపోయే ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారైపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందరు, అలాగే షేర్ కూడా చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.